అవోళ్ళ పోలీసులకు కామన్ పబ్లిక్ తేడా ఉండదా? జంగల్ కింగులు సింహాలైతే జనాల మీద కింగ్డమ్ పోలీస్ సింహాలది. వాళ్ళు వేరే మనం వేరే. మనకు చట్టాలు వర్తిస్తాయి, వాళ్ళకు చట్టాలు భయపడి లొంగిపోతాయి. గీ తేడా తెలవనట్టున్నదిగా కేరళ పెట్రోల్ పంపోళ్లకు. బంకుల పెట్రోల్ పోసుకున్న పోలీస్ సింహాన్ని ఆపి పైసలు కట్టమన్నారట. ఇక చూడుర్రి ఊకుంటాడా? చూడుర్రి ఏం చేసిందో ఆ 4వ సింహం. అరే రే 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 కారు బోనట్ మీద మనిషిని ఎట్లా గుంజుకపోతుండో చూడు. కూర్చుని ఆయనతో ఆడికెళ్ళి జారి పడితే ఎట్లా? ఇంతకు కారు మీదకి ఎందుకు ఎక్కిండు ఎవలినానంటే బానెట్ మీద ఎక్కిన మనిషి కేరళ కన్నూరు పెట్రోల్ బంకులో పనిచేసే అనిల్ అనే ఒక అమాయక చక్రవర్తి. ఈయననే రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అని అంటారు కదా, ఆ మాట నిజమే కావచ్చని నిజంగానే రూల్స్ పాటించబోయినట్టుండి అన్న. కార్ల పెట్రోల్ ఓపించుకున్న ఏఎస్ఐ సంతోష్ కుమార్ అనేట ఆయన మొత్తం పైసలు కట్టలేదని కారుకు అడ్డం తిరిగిండు. ఊర్నీయం నన్నే పైసలు అడుగుతావా, జరుగురాబాయ్ జరుగు అని ఇట్లా బానెట్ మీద ఎక్కినా ఆపకుండా దంచిండు. అటనే 1 కిలోమీటర్ దాకా పోయినట్ట. నయ్యం దాని మీదకెళ్ళి జారిపడలే మనోడు. ఈ పోలీస్ ఆయన ఇచ్చేటట్లు లేడని ఆయనతో ఆడికెళ్ళి వాపస్ వచ్చి జరిగిన ముచ్చట బంకులో చెప్తే సీసీ ఫుటేజ్ బయటికి తీసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి సోషల్ మీడియాలో పెట్టింది వీడియో. గతం వీడియో వైరల్ అయింది, ముచ్చట పెద్ద ఆఫీసర్లకు తెలిసింది. ఆయనతో పోలీస్ డిపార్ట్మెంట్ పరువు ఏ గంగల కలుపుతుందో అని డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటందుకు సస్పెండ్ చేసుడే కాదు అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా పెట్టిరట ఆ ఏఎస్ఐ మీద. కథ గోటితో పోయేదానికి గొడ్డల దాకా తీసుకుపోయినట్టు పెట్రోల్ పైసలు ఇచ్చి మర్యాదగా నమస్తే పెట్టించుకొని వచ్చేదానికి కొలువుకు ఎసరు పెట్టుకున్నాడే గాక ఉల్టా కేసు కూడా మీద వేసుకుండు. అయినా షాయి బండ్ల కాడ, పండ్ల దుకాణాల కాడ, పెట్రోల్ బంకుల కాడ, బజ్జీల బండ్ల కాడ పోలీస్ పవర్ చూపెట్టడం సార్లు. పోలీస్ అంటే దానికంటూ ఒక రేంజ్, ఒక లెవెల్ ఉండాలి. అది మర్చిపోతే గిట్టనే అవుతుంది అనుకుంటురట ఈ ముచ్చటేరికైనా కేరళ పబ్లిక్ అంతా.